హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు యెమీస్ట్ ఫ్యాషన్ స్టేక్. దిస్ ఈజ్ ఎమీమా మీతో మాట్లాడుతున్నది. ఈరోజు ఒక బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ వీడియో మనం చూసేద్దాము. అంతా రా మెటీరియల్ అనమాట. మనకి జ్యువెలరీకి ఎలాంటి రా మెటీరియల్ అవసరం ఉంటుంది, వీటితో ఎలాంటి యూసేజ్ ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దట్ మనమైతే ఒకసారి లేట్ చేయకుండా ఒకసారి చూసేద్దాము. దిస్ ఈజ్ టఫ్లీ చేశారండి ప్యాకింగ్ అయితేను. ఎందుకంటే మనము అన్బాక్సింగ్ వీడియో కనుక చేస్తే ఏమన్నా డిఫాల్ట్స్ ఉన్నా, బ్రేకింగ్స్ ఉన్నా, బ్రేకప్స్ అయినా కూడా మనం వాళ్ళకి ఎవిడెన్సెస్తో మనం చూపించాలి. కాబట్టి నేను అన్బాక్సింగ్ వీడియో చేసేస్తున్నాను. అంటే ఇది ఇలా చాలా రోజులైంది అన్బాక్సింగ్ వీడియో చేసి, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కొన్ని మంత్స్ అయింది. బట్ మనం వాళ్ళ కోసము ఎవిడెన్సెస్ కోసం అయితే కంపల్సరీ మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసే దగ్గర నుంచి ప్రతి ఐటెం కూడా కనిపించేటట్టుగా మనం వీడియో చేసి వాళ్ళకి చూపిస్తే కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనకి రిఫండ్ చేయటమో లేదంటే ఎక్స్చేంజ్ చేయటమో కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ మనమే అమౌంట్ లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం అన్బాక్సింగ్ వీడియో కనుక చేస్తే ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ అనమాట. సో దట్ ఒక్కసారి అయితే మనము చూసేద్దాము. ఇంకా కూడా అవ్వట్లేదు, ఇంతసేపు అయినా కూడా ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, డన్. సో మనము లేట్ చేయకుండా ఒకసారి అయితే థింగ్స్ ఏమేమి రా మెటీరియల్ మనకైతే వచ్చింది అనేది అయితే చూసేస్తాము. దిస్ ఈజ్ గేర్ వైర్ అండి. దీంతో మనము బీట్స్ కానీ అవి వెళ్ళటానికి యూజ్ అవుతుంది అనమాట. అది గేర్ వైర్. ఇది వచ్చేసి ఐ పిన్స్. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఇది హుక్స్ అనమాట. మనం బీడ్స్కి మనం హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి హ్యాంగింగ్ హుక్స్, ఇలా వేలాడదీస్తాం కదా, అలా. ఇది కూడా ఐ పిన్స్ అనమాట. ఇది మోనాలిసా బీడ్స్. తర్వాత ఇది కూడా ఇంకో హెడ్ పిన్స్ అనమాట. ఇవి కూడా దాంతో ఇది మొత్తము నేను బ్లాక్ బీడ్స్ తెప్పించాను. తర్వాత ఇవి గోల్డ్ బాల్స్ 10mm సైజ్, 12mm సైజ్ అనమాట. మంచి క్వాలిటీ ఐటమ్స్. సో ఇది అన్నీ ఆల్ సైజెస్ గోల్డ్ బాల్స్ అండి. ఇవి 6mm ఉన్నాయి, 8mm ఉన్నాయి, 4mm ఉన్నాయి. ఓకే, ఇది 6mm, ఇంతకుముందు చూసింది 4mm, అంతకుముందు 8mm. ఓకే, ఇది కూడా హెడ్ పిన్స్ అండి. డబల్ హెడ్ పిన్స్ ఉన్నాయి. తర్వాత ఈ పర్ల్స్ కూడా మనము ఈ మధ్యలో పర్ల్స్ మాల బాగా ట్రెండీ అయింది కదా, కొత్త పర్ల్స్ మాల చేయడానికి కోసం అని చెప్పేసి. సో ఇవైతే ఐటమ్స్ ఇలా ఉన్నాయి. కప్స్ ఉన్నాయి. తర్వాత ఇది పర్పుల్ కలర్ 4mm క్రిస్టల్స్ అనమాట. దాంతో ఈ మధ్యలో బుట్టాస్ కానీ లేదంటే 4 లైన్స్ 3 లైన్స్ చైన్స్ కానీ చేసేసి ఒక కనెక్టర్స్ పెడితే ఎంతో బాగుంటుంది. దిస్ ఈజ్ గ్రీన్, ఏమంటారు, మనులు అంటాం కదా, ఆ మనులు అనమాట. సో ఇది కూడా చిన్న పర్ల్స్ చైన్స్ కూడా తెప్పించాను. తర్వాత ఇవి ఫ్లవర్స్. దీంతో మనం బుట్టాలు మేకింగ్ చేసుకోవచ్చు. క్యాప్స్, బిగ్ సైజ్ క్యాప్స్. దిస్ ఈజ్ రూబీ అనమాట. మనులు, అది కూడా మనులే. ఇవి ఇయర్ రింగ్స్ అండి అవి. ఇది గోల్డ్ బాల్స్. ఇవైతే చూసేసారు కదా, ఇన్ని ఐటమ్స్ మనము తెప్పించాము. వీటన్నిటికి చాలా పెద్ద బర్డెన్ అయితే నా మీద ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే మేకింగ్ చేయాలి, వీటన్నిటికి మీ అందరి మన్ననలు పొందాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సజెస్ట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చూసేసారు అనుకుంటున్నాను. దీంతో డిఫరెంట్ మనకి ఇష్టమైన రీతిలో మనం రా మెటీరియల్ తెప్పించేసుకొని మనం చేసేసిన ఓన్ మేకింగ్ చేసుకోవచ్చు, లేదా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేవాళ్ళైతే నిజంగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇవి అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ yemistft, గంట బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. యూ బాయ్.